రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. ఎన్నికలు జరుగుతున్నాయి బెంగాల్లో, కానీ కంగారు పొరుగు దేశమైనటువంటి బంగ్లాదేశ్లో ఉంది. బంగ్లాదేశ్లోని రాజకీయ నాయకులు, మత నాయకులు, అక్కడి మేధావులు, అక్కడి మీడియా ఇప్పుడు చర్చిస్తున్నటువంటి ఏకైక విషయము పశ్చిమ బెంగాల్ ఎన్నికలు. చాలామంది బంగ్లాదేశ్ నాయకులు, మత నాయకులు కావచ్చును, రాజకీయ నాయకులు కావచ్చును, మేధావులు కావచ్చును, ఢాకా యూనివర్సిటీలో పాఠాలు చెప్పేటటువంటి ప్రొఫెసర్లు కావచ్చును, వీళ్ళందరూ కూడాను తృణమూల్ కాంగ్రెస్ గెలవాలని కోరుకుంటున్నారు. తృణమూల్ కాంగ్రెస్ గెలిచినట్టయితే బంగ్లాదేశీ చొరబాటుదారులు సులువుగా బెంగాల్ ద్వారా ప్రవేశించవచ్చును, బెంగాల్ నుంచి దేశంలోని అన్ని ప్రాంతాలకు వెళ్ళవచ్చు, బెంగాల్లో అక్కడున్నటువంటి జనాభాతో కలిసిపోవచ్చును, గుర్తించడానికి వీల్లేకుండా వాళ్ళకి అక్కడ ఆధార పత్రాలు, రకరకాల ప్రమాణ పత్రాలు, డాక్యుమెంట్స్ తయారు కావచ్చు. అక్కడి నుంచి ఆ లోకల్ అడ్రసెస్ తోటి వాళ్ళు దేశమంతా వెళ్ళడానికి వీలుంటుంది. బెంగాల్లోని ఉగ్రవాద సంస్థలకు బంగ్లాదేశ్ సరిహద్దు లోపల బాంబులు తయారు చేసి శిక్షణనిచ్చేటటువంటి వీలుంటుంది. ఇవన్నీ కూడా తృణమూల్ కాంగ్రెస్ యొక్క మండల, తాలూకా స్థాయి నాయకుల ఇళ్లలో చాలా సునాయాసంగా చేయవచ్చు. బీజేపీ గనక వచ్చినట్టయితే ఇప్పటికే బీజేపీ బంగ్లాదేశీ చొరబాటుదారుల విషయంలో చాలా కఠినమైనటువంటి వైఖరిని అవలంబిస్తోంది. జమ్మూ కాశ్మీర్ నుంచి, రాజస్థాన్ నుంచి, ఢిల్లీ నుంచి అనేక మంది బంగ్లాదేశీయుల్ని గుర్తించటము, వాళ్ళని ముందు డిటైన్ చేయటము, ఆ తర్వాత వాళ్ళని ఎన్నికల జాబితా నుంచి వాళ్ళ పేర్లని డిలీట్ చేయటము, ఆ తర్వాత వాళ్ళని డిపోర్ట్ చేయటం జరుగుతోంది. కాబట్టి బీజేపీ గెలవకూడదని చెప్పి బంగ్లాదేశ్లో కోరుకుంటున్నారు. బీజేపీ గెలిస్తే బంగ్లాదేశ్కి చాలా చిక్కులు వస్తాయి. మన జనాభా భారతదేశంలోకి ఉపాధి కోసము, లేకపోతే ఉద్యోగాల కోసము, లేకపోతే అక్కడ ఇళ్ళు కట్టుకోవడం కోసము, పొలాల్లో వ్యవసాయం చేసుకుని అక్కడ భూముల్ని ఆక్రమించుకుని వ్యవసాయం చేసుకోవడం అంతా కూడాను కుదరకపోవచ్చును. కాబట్టి కష్టకాలం రాబోతోందని ఆషామాషి వ్యక్తి అంటలేదు, మామూలు వ్యక్తి ఎవరో దారిన పోయే దానయ్యో, వీధిన పోయే వెంకటయ్యో అంటలేదు. ఈ మాటను బంగ్లాదేశ్ పార్లమెంటులో, జాతీయ సంసద్ అంటారు దాన్ని, ఈ జాతీయ సంసద్లో ఒక ఎంపీ గారు, ఆయన పేరు అఖ్తర్ హుస్సేన్ గారు, స్వయంగా ఈ మాటని ఆన్ రికార్డ్ అన్నారు. ఆయన ఈ మాట అన్నప్పుడు బీజేపీ గెలిస్తే చాలా ఇబ్బందులు వస్తాయని చెప్పి అన్నప్పుడు ఆయనకి మద్దతుగా చాలామంది ఎంపీలు చప్పట్లు కొట్టి బల్లలు తరిచి మరీ మద్దతు ప్రకటించారు. బీజేపీ ఓడిపోవాలి, తృణమూల్ కాంగ్రెస్ గెలవాలి అని చెప్పి. ఇప్పటికే బంగ్లాదేశ్లో మన భారతదేశం నుంచి చాలామందిని పంపించేయటము, అక్రమ చొరబాటుదారులని, ఆధార పత్రాలు సరిగ్గా లేనటువంటి వాళ్ళు, సక్రమ మార్గంలో రానటువంటి వాళ్ళు, వీళ్ళందరినీ పంపించేటటువంటి ప్రయత్నం చాలా పెద్ద ఎత్తున జరగడం కూడా బంగ్లాదేశ్కి రుచించటం లేదు. ముఖ్యంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జరిగినప్పుడు చాలామంది బంగ్లాదేశీయుల పేర్లు ఓటర్ల జాబితా నుంచి తొలగించడం జరిగింది. కనీసం 40 లక్షలు, 45 లక్షల పేర్లు తొలగించారు. చాలామంది బంగ్లాదేశీయులు ఇక బెంగాల్లో ఉండలేమని చెప్పి డబ్బిచ్చి మరీ బంగ్లాదేశ్కి పారిపోయారు. ఆ సరిహద్దు దాటించేటటువంటి ఏజెంట్లకి డబ్బిచ్చి మరీ పారిపోయారు. కాబట్టి బీజేపీ ప్రభుత్వం వచ్చిందంటే ఈ ప్రక్రియ వేగవంతమవుతుందన్న భయం వాళ్ళలో ఉంది. అస్సాం ముఖ్యమంత్రి కూడా ఇటీవల ఒక 20 మంది బంగ్లాదేశీయుల్ని గుర్తించి వాళ్ళని బంగ్లాదేశ్లోకి తోసిపారేశారు, వాస్తవానికి నెట్టేసేశారు, వాళ్ళని బంగ్లాదేశ్లోకి పంపించేశారు. దీని గురించి ఆయన ట్విట్టర్లో మేము వాళ్ళని నెట్టి పారేశామని చెప్పి ఈ పదజాలాన్ని ఆయన ఉపయోగిస్తే, ఇదే అర్థం వచ్చే పదాలను ఉపయోగిస్తే బంగ్లాదేశ్ దాని పట్ల అభ్యంతరము చెప్పడమే కాకుండా ముఖ్యమంత్రి భాష చాలా రూడ్గా ఉంది. మమ్మల్ని సాధారణంగా పంపించాలి కానీ నెట్టేస్తాం, గెంటేస్తామన్న పదం వాడటం ఏంటని మన భారత రాయబార కార్యాలయం అధికారిని పిలిపించి మరీ తన అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. అంటే అక్రమంగా చొరబాటు చేయటము, భారతదేశంలో ఉన్నటువంటి భూభాగాన్ని ఆక్రమించుకుని ఇళ్ళు కట్టుకుని ఓటర్లుగా మారడం అనేది తమ జన్మ హక్కుగా బంగ్లాదేశ్లోని సాధారణ ప్రజలు కాదు, రాజకీయ నాయకులు, మేధావులు, మత నాయకులు కూడా భావిస్తున్నారు.
నిజానికి బంగ్లాదేశ్లో బంగ్లాదేశ్లో ఇప్పుడు ముందుకు తెస్తున్న ఈ వాదనను హిట్లర్ ముందుకు తీసుకొచ్చారు. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో హిట్లర్ పోలండ్ని, హంగరీని, అదేవిధంగా ఫ్రాన్స్ని, మిగతా దేశాలన్నింటినీ ఆక్రమించుకుంటున్నప్పుడు ఆయన చెప్పిన ఆర్గ్యుమెంట్ ఏంటంటే, జర్మన్ ప్రజలకి తమ దేశం సరిపోవడం లేదు కాబట్టి మాకు లివింగ్ స్పేస్ కావాలి. జర్మన్ లాంగ్వేజ్లో దీన్ని లెబెన్స్రామ్ అంటారు. ఈ లెబెన్స్రామ్ కోసమే మేము ఎంత ఆక్రమించుకుంటున్నామని బంగ్లాదేశ్లోని చాలామంది యూనివర్సిటీ లెవెల్ మేధావులు, చాలా చదువుకున్నటువంటి వాళ్ళు, గొప్ప రాజకీయ నాయకులుగా పేరొందిన వాళ్ళు బంగ్లాదేశీ ప్రజలకు లివింగ్ స్పేస్ లెబెన్స్రామ్ కావాలంటే అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, బంగ్లాదేశ్, బెంగాల్, బీహార్, జార్ఖండ్, నాగాల్యాండ్, మణిపూర్, మిజోరాం ఇవన్నీ కూడా మా లివింగ్ స్పేసెస్ అని చెప్పి భావిస్తారు. అందుకనే ఈసారి ఎన్నికల ఫలితాల విషయంలో వాళ్ళలో భయంకరమైనటువంటి ఆందోళన, ఎక్కడ లేని కంగారు నెలకొంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.